పోలీసులను వాడుకుంటా ఉన్నారు, అన్యాయంగా వాడుకుంటా ఉన్నారు. ఎమ్మెల్యేల చేత వాళ్ళ ప్రతి నియోజకవర్గంలో ఒక ప్రైవేట్ మాఫియా ముఠాను తయారు చేసి కొట్టిస్తున్నారు కూడా. పోలీసులు ఎలాగో కేసులు పెట్టరు, అది కూడా చేయండి అని. చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, చట్టాన్ని చేతిలోకి తీసుకుంటా ఉన్నారు, తప్పుడు కేసులు పెడతా ఉన్నారు, ఇల్లీగల్ డిటెన్షన్స్ చేస్తూ ఉన్నారు. తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనకు వీళ్ళంతా కూడా పాల్పడుతూ ఉన్నారు. రిటైర్ అయిపోయిన కొంతమంది తనకు అనుకూలమైన అధికారులను ఒక జట్టుగా తయారు చేశాడు. ఏబి వెంకటేశ్వరరావు అని ఒకడు, ఆర్పి ఠాకూర్ అని ఇంకొకడు, యోగానంద్ అని ఇంకొకడు, రిటైర్డ్ ఆఫీసర్లు ఒక జట్టుగా తయారు చేశాడు. తన దగ్గర కూర్చోబెట్టుకుంటున్నాడు. వీళ్ళందరూ చేసేది ఏంటి? జిల్లాల్లో చంద్రబాబు ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరు చంద్రబాబు మీద వేదికలు పెట్టి వేదికలపైన గట్టిగా నిలదీస్తున్నారో వారి పేర్లను టీడీపీ పార్టీ వర్గాల నుంచి, ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వీళ్ళంతా సేకరిస్తారు. సేకరించి ఈ జాబితా ఆధారంగా, ఈ తప్పుడు ఫిర్యాదుల ఆధారంగా, ఈ జాబితాల ఆధారంగా ఎస్పీలతో వీళ్ళు ఫాలో అప్ చేస్తారు. ఈ తప్పుడు ఫిర్యాదులు అందగానే కనీసం విచారణ కూడా లేకుండా ఆ ఫిర్యాదు చట్ట ప్రకారం నేరం కిందకు వస్తుందా లేదా అన్నది కూడా చూడకుండా వారిని అరెస్టు ఇల్లీగల్గా చేస్తూ ఉన్నారు. అరెస్టు చేసిన తర్వాత కూడా కోర్టుకు హాజరుపరుస్తూ ఉన్నారా అనంటే అది కూడా పరచడం లేదు. హీబియస్ కార్పస్ వేయాల్సిన పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంది. తమ వద్దే పెట్టుకుంటున్నారు, కళ్ళకు గంతలు కడతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రకరకాల పోలీస్ స్టేషన్లు తిప్పుతూ ఉన్నారు, థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు. మళ్ళీ కింద ఈ పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే, వీళ్ళు కొట్టిన తర్వాత దాన్ని వీడియో ఫిలిం తీయడం, తీసిన తర్వాత వీళ్ళు పైనున్న ఈ జట్లకు, పైనున్న వీళ్ళందరికీ పంపించడం. చేసినాము, కొట్టాము, చూడండి, తిలకించండి, ఆనందించండి అని సేడిజం ప్రదర్శించడం. ఈ రకంగా థర్డ్ డిగ్రీ దెబ్బలు కూడా చూపిస్తూ ఉన్నారు మెజిస్ట్రేట్ల దగ్గర. ఎఫ్ఐఆర్లు కూడా అప్లోడ్ చేయడంలా. ఎఫ్ఐఆర్లు అప్లోడ్ చేస్తే న్యాయ ప్రక్రియలో ఫాస్ట్గా, వేగంగా జరుగుతుందనే ఉద్దేశంతో ఎఫ్ఐఆర్ కూడా స్లో డౌన్ చేసి, న్యాయ ప్రక్రియ కూడా స్లో డౌన్ చేసే భాగంలో ఎఫ్ఐఆర్ అప్లోడింగ్లో కూడా జాప్యమే. ఎఫ్ఐఆర్ కోసం బాధితుల బంధువులు నేరుగా పోలీస్ స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తూ ఉన్నారు చాలా చోట్ల. ఎంతో కష్టపడి న్యాయవాదులు వీళ్ళని ఎవరైనా బయటకు తీసుకొని వస్తే ఇంకొక కేసు పెట్టి మళ్ళీ అరెస్ట్ చేసే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది ఈరోజు రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారు అరాచకాలు ఇంతటితో ఆగిపోవడంలా. ఎమ్మెల్యేలపైన, మాజీ మంత్రులపైన కూడా ఇదే, సినీ దర్శకులపైన కూడా ఇదే రకమైన పరిస్థితి మనమంతా చూసాం. మనం చెప్తా ఉన్నా రామచంద్రారెడ్డి అని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తోటలో దగ్గరుండి ఎస్పీ ప్రోద్బలంతో దగ్గరుండి సిఐ అక్కడికి పోయి ఆయన తోటలో నాటు తుపాకులు పెట్టే కార్యక్రమం చేసి, తోటలో పనిచేస్తూ ఉన్న ముసలాయమ, దాదాపుగా 55-60 ఏళ్ళ వయసు, 60 ఏళ్ళ వయసులో ఉన్నాయమ, కొట్టి ఒప్పించే కార్యక్రమం కూడా ఆమెతో చేయించే ప్రయత్నం చేస్తే మెజిస్ట్రేట్ దగ్గర ఆమె దెబ్బలు చూపించి
జరిగిన విషయం చెప్తే మెజిస్ట్రేట్ తిట్టి పంపించాడు సిఐని. 10 రోజులు వారం రోజుల కింద జరిగిన ఘటన ఇది. రాష్ట్రంలో ఈ మాదిరిగా పరిస్థితులు ఉన్నాయి. రామ్ గోపాల్ మనం అంత చూసినాం. వీళ్ళు సినిమాలు తీస్తే తప్పులా? వీళ్ళు ఏం సినిమా తీసినప్పుడు వివేకం అని సినిమా తీస్తే తప్పులా? వీళ్ళు ఏం చేసినా వీళ్ళు ఐటీడీపీ ద్వారా ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళని రన్ చేసినా నష్టంలా, తప్పులా? వీళ్ళు ఎవరి మీద ఏ రకమైన మాట్లాడినా తప్పులా? రామ్ గోపాల్ వర్మ చేసిన సినిమాకు సెన్సార్ బోర్డు అప్రూవల్ ఉంది. సెన్సార్ బోర్డుకు పోయింది, సెన్సార్ బోర్డు అప్రూవల్ వచ్చింది. అప్రూవల్ వచ్చినాకనే ఆయన రిలీజ్ చేసినాడు. సో మళ్ళీ ఆయన సెన్సార్ బోర్డు అప్రూవల్ వచ్చిన తర్వాత నువ్వు రిలీజ్ చేసిన సినిమాకులో ఆయన సినిమా తీయడం తప్పు అన్నట్టుగా ఆయన మీద కేసులు పెడితే, ఆయన పిలిపించే కార్యక్రమం చేస్తూ ఉంటే, ఆయనను అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఇల్లీగల్ డిటెన్షన్ కాదా ఇది? సెన్సార్ బోర్డులు ఎందుకు ఉన్నాయి? సెన్సార్ బోర్డు అప్రూవల్ వచ్చిన తర్వాత నువ్వు చేస్తూ ఉండేది ఏంది? మళ్ళీ ఫిలిం ప్రమోషన్ అంటావు. నీకు నచ్చిన వాళ్ళని మాత్రం ప్రమోట్ చేస్తే ఫిలిం ప్రమోషన్. మిగతా వాడు ఎవడైనా కానీ నీకు వ్యతిరేకంగా సినిమా తీసినా, ఏమాత్రం వ్యతిరేకత ఉన్నా కేసులు పెట్టడం, అరెస్టులు చేయాలని ప్రయత్నం చేయడం, ఇది రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితి. మా చంద్రయ్యనే ఉన్నాడు. మా చంద్ర మీద కూడా ఎమ్మెల్యే చంద్ర మీద కూడా ఇల్లీగల్ కేసులు, సోషల్ మీడియా. నీ మీద కేసు ఏం చంద్ర? రాష్ట్రంలో ప్యాకాట్ జరుగుతూ ఉందని చెప్పి ఆయన నియోజకవర్గం ఉదాహరణగా చూపిస్తూ, ఆయన నియోజకవర్గంలో ఉన్న ప్యాకాట క్లబ్బులు ఇక్కడ జరుగుతూ ఉన్నాయని చెప్పి ఆయన పోస్టు పెట్టినందుకు ఆయన మీద కేసు. ఇంకో దళిత ఎంపీ మా సురేష్, నందిగాం సురేష్, కేసుల మీద కేసులు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద ఆయన దాడి చేసినాడు. ఆయన పాపం ఆయన దాడి చేయలే, పాపం ఆయన ఫోన్ కూడా పోలే, ఆయన ఊళ్ళో కూడా లేడప్పుడు. వేసినారు 60 రోజులు 70 రోజుల పైన. ఒక కేసుతో కాదు, ఒక కేసు నుంచి ఒక కేసులో బయటకు వస్తా, ఒక కేసులో ఒక కేసు పెట్టక తలికే మళ్ళీ ఇంకొక కేసు, ఒక కేసు తర్వాత ఇంకొక కేసు, అన్ని ఇట్లాంటి దిక్కుమాలిన కేసులే. ఒక దళితుడు, ఒక ఎంపీ 70 రోజులుగా జైల్లో ఉన్నాడు. ఇంకొక దళిత ఎమ్మెల్యే చంద్ర, ఇంకో దళిత ఎమ్మెల్యే తనకు నియోజకవర్గంలో ప్యాకాట జరుగుతూ ఉంది, పలానా చోట జరుగుతూ ఉందని చెప్పినందుకు కేసు. ఇంకొక దళిత ఎమ్మెల్యే 8 కేసులు. ప్రశ్నించినందుకు 8 కేసులు. మాజీ మంత్రుల మీద కేసులు, కొడాలి నాని, అంబటి రాంబాబు, రోజా. నిజంగా అసలు రాష్ట్రంలో ఈ మాదిరిగా ఒక తప్పుడు సాంప్రదాయానికి నాంది పలుకుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఒకవైపున కేసులు, ఒకవైపున ఎవడైనా మాట్లాడితే అన్యాయంగా వాళ్ళ మీద దూషించడం, మరోవైపున దుష్ప్రచారాలు. వీళ్ళే దగ్గరుండి చంద్రబాబు నాయుడు స్వయాన టాపిక్ డైవర్షన్ చేయడంలో ఎంత స్పెషలిస్టు, తప్పుడు ప్రచారాలు చేయడంలో ఎంత స్పెషలిస్టు, అబద్ధాలు చెప్పడంలో ఎంత స్పెషలిస్టు, మోసాలు చేయడంలో ఎంత స్పెషలిస్టు చంద్రబాబు నాయుడు గురించి మనం అందరికీ తెలుసు. క్యారెక్టర్ అసాసినేట్, ప్రత్యర్థిని అటువైపున ఉన్న వ్యక్తి క్యారెక్టర్ అసాసినేట్ చేయడంలో ఏ రకమైన ప్రసిద్ధి చెందినాడో చంద్రబాబు నాయుడు గురించి మనం అందరం చూసినాం. లక్ష్మీ పార్వతితో మొదలుపెట్టుకుంటే నా వరకు క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కానీ, డైవర్షన్ పాలిటిక్స్లో తిరుపతి లడ్డు దగ్గర నుంచి మొదలు పెడితే ఎన్నికలకు ముందు ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ మీద, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద, ఎలక్ట్రిసిటీ మీద, కరెంటు మీద, రోడ్ల మీద, తిరుపతి లడ్ల మీద, అప్పుల మీద, రాష్ట్ర ప్రగతి మీద, ఇండస్ట్రీస్ మీద
పారిశ్రామికవేత్తల మీద